ట్రైలర్లో ఎస్ టీజర్లో అర్థమవుతుంది లిటిల్ బిట్ అందరినీ సస్పెక్ట్గా చూపించారు మీరు, ఎవరిని నమ్మలేనట్టు చూపించారు, అసలు ఆ హత్యలు ఎవరు చేస్తున్నారో అర్థం కానట్టు చూపించారు. బేసిక్గా ఇప్పుడు నేను ఈ 3 లైన్స్ ఏవైతే చెప్పానో ఇలాంటి 3 లైన్స్ మనం ప్రతి ఆల్మోస్ట్ అల్టర్నేట్ మూవీస్లో మనం చూస్తూనే ఉన్నాం ఏవైతే క్రైమ్ బేస్డ్ ఉన్నాయో. సో వాట్ మేక్స్ దిస్ మూవీ వెరీ డిఫరెంట్ ఏంటంటే అండి, ఇప్పుడు క్రైమ్ అంటే పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి అసలు పబ్లిక్గా అంటే క్రైమ్ జరిగింది, సో ఈ క్రైమ్ని మేము సాల్వ్ చేస్తున్నాము అనే విధంగా ఉంటుంది. కానీ పోలీసులు కొన్ని క్రైమ్స్ అంటే సొసైటీకి తెలియకుండా సాల్వ్ చేస్తారు. అది ఏంటి అనేది ఈ మూవీలో చూడొచ్చు. అంటే అలాంటి క్రైమ్స్ కొన్ని చూడొచ్చు. ఆ క్రైమ్ సొసైటీలో జరుగుతుందంటే సొసైటీ మొత్తం ప్యానిక్ అవుతుంది. సో అలాంటి క్రైమ్స్ జరుగుతుంటాయి, అది సాల్వ్ చేయడం డిపార్ట్మెంట్ అది వాళ్ళ బాధ్యత. అది అండ్ మర్డర్స్ అనేది ఒక మెయిన్ ప్లాటే కాదు ఈ మూవీలో. సో ఇట్లా అట్లా ఏదైతే డిపార్ట్మెంట్ అంటే సొసైటీకి తెలియకుండా సొసైటీని భయపెట్టకుండా ఏవైతే సాల్వ్ చేస్తూ ఉంటుందో అలాంటి ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి. కొంచెం హారిఫైయింగ్గా. నో